డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సెర్చ్ చేయండి. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్, న్యూస్ అలర్ట్స్ మీ ఈమెయిల్ కు పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం, ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఏమంటే, నిన్నటి దినం గర్ల్స్ కాలేజీలో జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓటుకు సంబంధించిన విషయంలో నేను జనరల్ ఏజెంట్గా ఉండడం జరిగింది. ఈ విషయంలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అవకాశం ఉన్న సమయంలో పోలింగ్ బూత్లో ఏ విధంగా జరుగుతున్నాయనే విషయం మీద నేను ఒక ఎలక్షన్ ఏజెంట్గా ఆ ఎలక్షన్ యొక్క ప్యాటర్న్ను పరిశీలించాలని వెళ్ళినప్పుడు నిన్నటి దినం సాయంత్రం ఆర్డీఓ గారు నా దగ్గరకు వచ్చి, మీరు జనరల్ ఏజెంట్గా ఉంటే లోపలికి రావడానికి లేదు, మీరు ఓన్లీ ఏజెంట్ పెట్టడానికి మాత్రమే ఈ యొక్క ఫామ్ యూజ్ అవుతుందని ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. మరి ఈ ఫామ్ దానికే యూజ్ అవుతుందని చెప్పిన తర్వాత నేను అన్నాను, దీనికి సంబంధించిన రూల్ పొజిషన్ అంతా కూడా మా లాయర్ మాట్లాడతారు అని. ఏమాత్రం ఆలోచన చేయకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరి ఏజెంట్ కూడా అక్కడే ఉన్నారు. మరి నన్నే టార్గెట్ చేయడం, తర్వాత నువ్వు రేపు ఇక్కడికి రావద్దని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. దానికి నేను చెప్పాను, ఆర్డీఓ గారు ఇప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా నేను రావడానికి అవకాశం ఉందని మీ ట్రైనింగ్ సెషన్లో చెప్పడం జరిగింది. పోలింగ్ బూతులు పరిశీలన చేయడం, అదేవిధంగా అక్కడ ఏదన్నా ఇబ్బందులు ఉంటే అక్కడున్న ఆర్ఓ గారి కంటే మీకు తెలియపరచడం, అది నా బాధ్యత అని నేను చెబితే లేదండి మీరు రావడానికి లేదని చెప్పడం జరిగింది చాలా బ్లెంట్గా. అన్న తర్వాత ఒక నిమిషం తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారు ఇమీడియట్గా ఆ విషయం మీద రెస్పాండ్ కావడం, ఒక్కసారిగా ముక్కుముడిగా పోలీసు వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి మరి నా మీద ఒక రకమైన భయాందోళనకు గురి చేయడం, అక్కడే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఉన్నారు. మరి దీని మీద నేను మనస్పర్ధానికి గురి కావడం జరిగింది. అలాంటి టైంలో నువ్వు రేపు రావద్దన్న తర్వాత నాకు రైట్స్ ఉన్నా కూడా నేను ఈరోజు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనే ఏకైక లక్ష్యంతో రాత్రి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మరి డిఎస్పీ గారి మీద మరియు అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ ఆఫీసర్ ఆర్డీఓ గారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. డిఎస్పీ గారి దగ్గర కూడా, మేడం నేను ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ను, పబ్లిక్లో నాకు వాల్యూ ఉంది, మీరు ఇంత రూడ్గా మాట్లాడద్దండి, మరి ఇది ఎలాంటి సిగ్నల్ ఇస్తుందని అన్నప్పుడు మరి ఆమె కూడా కొంత బాధాకరమైన విషయాలు కొంత మాట్లాడింది. కానీ ఒక మహిళ ప్లస్ ఒక ఆఫీసర్ ఆ ఉద్దేశంతో నేను అక్కడే ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మరి ఈ రకంగా వన్ సైడ్ అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అక్కడ ఏజెంట్ ఫారాలు లేని వాళ్ళు, తర్వాత బయట వాళ్ళు మొత్తం అంతా అక్కడ ఉన్నా కూడా ఒక జనరల్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న నాలాంటి వ్యక్తి మీద ఆర్డీఓ గారు కానీ లేదా డిఎస్పీ గారు కానీ మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బాబ్జాన్ అనే ఎస్ఐ గారు మా వాళ్ళ దగ్గరే, డిఎస్పీ గారు వజ్రభాస్కర్ రెడ్డి హిట్ లిస్ట్లో ఉన్నాడు, ఖచ్చితంగా మేడం చెప్పినప్పుడు మా పని మేము చేస్తామంటే, సమాజంలో పోలీసు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఒక వ్యక్తి మీద టార్గెట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు వరకు సమాజంలో నాలాంటి వ్యక్తుల్ని ఇంత భయాందోళనకు గురి చేస్తే మరి కనీసం ప్రజల యొక్క పరిస్థితి ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల మీద ఆర్డీఓ గారు కానీ లేదా మరి డిఎస్పీ గారు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. కాబట్టి వాళ్ళిద్దరి మీద నేను ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆర్డీఓ గారు చెప్పినట్లు నేను ఈరోజు వెళ్ళలేదు అక్కడికి. కానీ ఈరోజు నిన్న ఎవరినైతే రిస్ట్రిక్ట్ చేశారో మీరంతా రావద్దని నాతో పాటు కొంతమంది తెలుగుదేశం వ్యక్తులు వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు ఈరోజు. మరి ఎంతవరకు బావాడు
అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ఈరోజు వజ్రభాస్కర్ రెడ్డి భయపడి అక్కడికి రాలేదని ఒక రకమైన అంటే సైకలాజికల్గా మోటో క్రియేట్ చేస్తూ ఉంటే దీనికి కారణం ఆర్డీఓ గారు డిఎస్పీ గారు కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇలాంటి సమాజానికి మంచిది కాదు. ఇంకా 3 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఎలక్షన్స్ ఉన్నప్పుడు నాలాంటి వ్యక్తి మీద ఇలాంటి యొక్క ప్రభావం చూపడం అనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. నేను ఒకటే తెలియజేస్తున్నా ఆర్డీఓ గారు కానీ డిఎస్పీ గారు కానీ, మీరు పక్షపాత ధోరణితో అవలంబిస్తున్నారని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీ ఎస్ఐ గారు మాట్లాడిన మాటలు కానీ మీరు అక్కడ నా మీద చూపించినటువంటి ఆ యొక్క విధానం కానీ ప్రవర్తన విధానం ఎంత ఇబ్బందికరంగా నన్ను అక్కడ ఇబ్బంది పెట్టడం అనేది, మరి ఇవన్నీ చూసిన తర్వాత నాకు కొంచెం మనసుకు శోభ కలగడం మాట వాస్తవం. కానీ ఈరోజు నేను ఒక ఎలక్షన్ ఏజెంట్గా లోపల పడడానికి అవకాశం ఉన్నా కూడా అక్కడికి వెళ్తే నేను ప్రశ్నించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళంతా ఉన్నారు అక్కడే. నేను ప్రశ్నించినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని ఏకైక లక్ష్యంతో నేను నిలిచిపోవడం జరిగింది. మరి దీనికి కారణమైనటువంటి డిఎస్పీ గారు కానీ లేదా ఆర్డీఓ గారు కానీ సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి నేను నైట్ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. మరి నా హక్కులను హరించే విధంగా వాళ్ళు చేసిన చర్యల మీద మరి ఆఫీసర్స్గా ఉండి ఇలా చేస్తే సమాజానికి మంచిది కాదు. పార్టీలలో ఒక రకమైన ధోరణి అవలంబించడం మంచిది కాదని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా చెబుతున్నాను ఈ సందర్భంగా, మీరు నాయకులు ఎక్కడో కూర్చొని నాలాంటి వాటి మీద ఎవరినో ఉసిగొలిపితే రేపొద్దున్నే ఇలాంటి సంస్కృతి స్టార్ట్ అయిపోయిందంటే నాయకులుగా మీరు వచ్చినప్పుడు ఈ సైడ్ నుంచి కూడా అలానే ఉసిగొలిపితే మరి నాయకులను మాట్లాడడం పెద్ద పని కాదు. ఒక వ్యక్తిని ఉసిగొలిపిన వ్యక్తులు మీరు, కానీ జరగబోయే రోజుల్లో ఆ వ్యక్తులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలనే విషయం మీద నాయకులు గమనించి ఎట్టి పరిస్థితుల్లో చాలా సామరస్యంగా ఎలక్షన్ జరగడానికి అవకాశాన్ని ఏర్పరచండి. తెలుగుదేశం పార్టీలో ఈ రోజు వరకు కులాల మధ్య మతాల మధ్య లేదంటే తారతమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఈగోలు రెచ్చగొట్టే విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా ఓపికగా ఉన్నాం. ఆ ఓపికను మీరు అసమర్థతగా తీసుకోవద్దండి. ఎందుకంటే రాజ్యాంగం పరిరక్షణ అందరికీ రక్షణ కల్పించింది. దాని ప్రకారం మేము ముందర పోతాం. దానికి మించి ఏదైనా మీరు ఆలోచన చేస్తే అంతకు రెట్టింపు స్థాయిలో దానికంటే ఎక్కువ ఆలోచించే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి. మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు చాలా సామరస్యంగా ఎలక్షన్స్ జరగాలని దిశానిర్దేశం చేసిన తర్వాత ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సత్యసాయి జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్గా నేను అవన్నీ కూడా పాటిస్తున్నాను. కాబట్టి ఆర్డీఓ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఇట్లా వన్ సైడ్ ఒక విధంగా నన్ను టార్గెట్ చేసి నిన్న ఆ ఐడియా చేస్తే మీకు అర్థమవుతుంది. ఆ విధంగా చేయడం భావ్యం కాదని తెలియజేస్తూ వీళ్ళను తొందరగా ఎలక్షన్ కమిషన్ వారి మీద చర్యలు తీసుకుంటారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ధన్యవాదాలు.